ఓం శాంతి. మార్చ్ 8వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఆత్మిక సేవ చేసి స్వకళ్యాణము ఇతరుల కళ్యాణాన్ని చేయండి. తండ్రితో సత్యమైన మనసు ఉంచుకుంటే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ప్రశ్న: ఆత్మాభిమానులుగా అయ్యేందుకు ఎవరు శ్రమ చేయగలరు? ఆత్మాభిమానుల గుర్తులను వినిపించండి. జవాబు: ఎవరికైతే చదువుపై, తండ్రిపై అఖండమైన ప్రీతి ఉందో వారు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయగలరు. వారు శీతలంగా ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రిపై ప్రేమ ఉంటుంది. నడవడికలు చాలా రాయల్గా, హుందాగా ఉంటాయి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మేము వారి పిల్లలమనే నష ఉంటుంది. వారు సుఖదాయకులుగా, సుఖమునిచ్చేవారిగా ఉంటారు. ప్రతి అడుగు శ్రీమతానుసారమే వేస్తారు. ఓం శాంతి. పిల్లలు సేవా సమాచారాన్ని కూడా వినాలి. ముఖ్యమైన ఏ మహారథి సేవాధారి పిల్లలుగా ఉంటారో వారు సలహాలు ఇవ్వాలి. మేళా లేక ప్రదర్శనీల ప్రారంభోత్సవము ఎవరి ద్వారా చేయించాలి? వారికి ఏ పాయింట్లు వినిపించాలని సర్వీసబుల్ పిల్లలకే విచారసాగర మథనము నడుస్తుందని బాబాకు తెలుసు. ఒకవేళ శంకరాచార్యులు మొదలైన వారు మీ ఈ మాటలను అర్థం చేసుకుంటే ఇక్కడి జ్ఞానము చాలా శ్రేష్టమైనదని, వీరిని చదివించేవారెవరో చాలా గొప్పవారిగా కనిపిస్తారని అర్థం చేసుకుంటారు. అయితే భగవంతుడు చదివిస్తున్నారని వారు ఒప్పుకోరు. కనుక ప్రదర్శని మొదలైనవి ఉద్ఘాటన చేసేందుకు ఎవరు వస్తారో వారికి ఏమేమి అర్థం చేయిస్తారో ఆ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి. లేకుంటే టేపులో సంక్షిప్తంగా నింపాలి. గంగేదాది శంకరాచార్యులకు అర్థం చేయించింది కదా. అలాంటి సేవాధారి పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. స్థూలమైన సేవ కూడా ఉంది. కానీ బాబా ధ్యాస అనేక మందికి కళ్యాణము జరిగే ఆత్మిక సర్వీసుపైకే వెళ్తుంది. భలే అన్ని విషయాలలోనూ కళ్యాణముంది. యోగయుక్తంగా ఉండి బ్రహ్మభోజనాన్ని తయారు చేసినట్లయితే అందులో కూడా కళ్యాణముంది. అలాంటి యోగయుక్త భోజనాన్ని తయారు చేసేవారుంటే భండారములో చాలా శాంతిగా ఉంటుంది. అందరూ స్మృతియాత్రలో ఉండాలి. అక్కడకు ఎవరైనా వస్తే వెంటనే వారికి అర్థం చేయించాలి. సేవాధారి పిల్లలు ఎవరో బాబా తెలుసుకోగలరు. ఎవరైతే ఇతరులకు కూడా అర్థం చేయించగలరో వారినే తరచుగా సేవ చేసేందుకు కూడా పిలుస్తారు. కనుక సర్వీస్ చేసేవారే తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. బాబా గమనమంతా సర్వీసబుల్ పిల్లల వైపే ఉంటుంది. చాలామంది సన్ముఖంలో మురళిని వింటున్నా ఏమీ అర్థం చేసుకోలేరు. ధారణ జరగదు. ఎందుకంటే అర్ధకల్పపు దేహాభిమాన రోగము చాలా కఠినంగా ఉంది. దానిని సమాప్తి చేసుకునేందుకు చాలా కొద్ది మంది మాత్రమే మంచి పురుషార్థము చేస్తున్నారు. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చాలామంది చేయడం లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వడం చాలా కష్టము. భలే కొందరు చార్టు కూడా పంపుతారు, కానీ పూర్తిగా పంపరు. అయినా వారికి కొద్దిగా గమనముంటుంది.
ఆత్మాభిమానులుగా అయ్యే గమనము చాలా మందిలో తక్కువగా ఉంటుంది. ఆత్మాభిమానులు చాలా శీతలంగా ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందంటే చెప్పలేము. ఎప్పుడు ఏ మానవునికి లేనంతగా ఆత్మకు ఖుషి ఉండాలి. ఈ లక్ష్మీనారాయణులకు జ్ఞానము లేదు. భగవంతుడు చదివించే పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానము ఉంది. భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారనే నష కూడా మీలో ఏ ఒక్కరిద్దరికి మాత్రమే ఉంటుంది. ఆ నష ఉంటే తండ్రి స్మృతిలో ఉంటారు. వారిని ఆత్మాభిమానులని అంటారు. కానీ ఆ నష ఉండదు. స్మృతిలో ఉండేవారి నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి. మేము భగవంతుని పిల్లలమనే నష ఉంటుంది. కనుకనే ఎవరు ఆత్మాభిమానులై తండ్రిని స్మృతి చేస్తారో వారికే అతీంద్రియ సుఖం ఉంటుంది. అందుకే అతీంద్రియ సుఖము గురించి ఆ గోపగోపికలనే అడగండి అన్న గాయనము కూడా ఉంది. స్మృతి చేయకుంటే శివబాబా హృదయాన్ని అధిరోహించలేరు. శివబాబా హృదయంలో లేకుంటే దాదా హృదయంలో కూడా ఉండరు. వారి హృదయంలో ఉంటే తప్పకుండా వీరి హృదయంలో కూడా ఉంటారు. తండ్రికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. తాము ఎంత సర్వీసు చేస్తున్నారో స్వయం పిల్లలకు కూడా తెలుసు. సర్వీసు చెయ్యాలనే ఆసక్తి పిల్లలలో చాలా ఉండాలి. కొంతమందికి సేవా కేంద్రాలను తెరిచే స్థాపించే ఆసక్తి కూడా ఉంటుంది. కొందరికి చిత్రాలను తయారు చేసే ఆసక్తి ఉంటుంది. నాకు జ్ఞాని ఆత్మలైన పిల్లలు ప్రియంగా అనిపిస్తారని తండ్రి కూడా అంటారు. వారు తండ్రి స్మృతిలో కూడా ఉంటారు. సేవ చేసేందుకు తపిస్తూ ఉంటారు. కొందరు ఏమాత్రమూ సేవ చేయరు. తండ్రి చెప్పేది కూడా వినరు. ఎవరు ఎక్కడ సర్వీసు చెయ్యాలో తండ్రికి తెలుసు కదా. కానీ దేహాభిమానం కారణంగా తమ మతానుసారము నడుస్తారు. కనుక బాబా హృదయంలో స్థానాన్ని పొందలేరు. అజ్ఞాన కాలములో కూడా ఎవరైనా పిల్లలు చెడు నడవడికలు గలవారిగా ఉంటే వారికి తండ్రి హృదయములో స్థానం ఉండదు. వారిని వంశనాశకులైన పిల్లలుగా భావిస్తారు. సాంగత్య దోషము వలన పాడవుతారు. ఇక్కడ కూడా ఎవరు సర్వీసు చేస్తారో వారే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. ఎవరు సర్వీసు చేయరో వారిని తండ్రి ప్రేమించరు. అదృష్టం అనుసారంగానే చదువుకుంటారని భావిస్తారు. అయినా ప్రేమ ఎవరిపైన ఉంటుంది? అది నియమము కదా. మంచి పిల్లలను చాలా ప్రేమగా పిలుస్తారు. మీరు చాలా సుఖదాయకులు, మీరు తండ్రికి స్నేహితులని అంటారు. ఎవరు బాబాను స్మృతే చేయరో వారిని తండ్రి స్నేహితులని అనరు. దాదాకు స్నేహితులుగా అవ్వరాదు, తండ్రికి స్నేహితులుగా అవ్వాలి. ఎవరైతే తండ్రి స్నేహితులుగా ఉంటారో వారి మాట మంతి చాలా మధురంగా సుందరంగా ఉంటాయి. వివేకము ఇలా చెబుతుంది, భలే ఇంకా సమయమేమో ఉంది, కానీ శరీరముపై ఏ నమ్మకము లేదు. కూర్చుని ఉండగానే ప్రమాదము జరుగుతుంది. కొందరికి గుండె ఆగిపోతుంది, కొందరికి రోగాలు వస్తాయి. మృత్యువు ఆకస్మికంగా కలుగుతుంది కదా. కనుక శ్వాసపై నమ్మకం లేదు. ప్రకృతి ప్రకోపాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. సమయం కాని సమయంలో వర్షాలు పడినందున కూడా నష్టం జరుగుతూ ఉంటుంది.
ఈ ప్రపంచమే దుఃఖమిచ్చే ప్రపంచము. తండ్రి కూడా ఎప్పుడు చాలా దుఃఖం ఉంటుందో, రక్తపు నదులు ప్రవహిస్తాయో అలాంటి సమయంలోనే వస్తారు. పురుషార్థము చేసి 21 జన్మలకు కళ్యాణము చేసుకునేందుకు ప్రయత్నించాలి. చాలామందిలో తమ కళ్యాణాన్ని చేసుకోవాలనే చింత కూడా కనిపించదు. బాబా ఇక్కడ కూర్చుని మురళిని వినిపించినప్పటికీ వారి బుద్ధి సేవాధారి పిల్లల వైపే ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులను ప్రదర్శనీకి పిలిచారు. వీరు సాధారణంగా ఎక్కడికి వెళ్ళరు. చాలా అహంభావములో ఉంటారు. కనుక వారికి గౌరవము కూడా ఇవ్వవలసి ఉంటుంది. పైన సింహాసనపుపై కూర్చుండబెట్టవలసి ఉంటుంది. వారు అందరి జతలో కూర్చుంటారని అనుకోకండి. వారికి చాలా గౌరవము కావాలి. నిరహంకారులుగా ఉంటే వెండి సింహాసనము మొదలైనవి వదిలి ఉండేవారు. తండ్రి ఎంత సాధారణంగా ఉంటారో చూడండి. వారిని గూర్చి ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీలో కూడా ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు. తండ్రి ఎంత నిరహంకారులు. ఇది తండ్రి పిల్లల సంబంధము కదా. లౌకిక తండ్రి పిల్లల జతలో ఉంటారు, తింటారు, తినిపిస్తారు. ఈ అనంతమైన తండ్రి కూడా అలాగే. సన్యాసులు మొదలైన వారికి తండ్రి ప్రేమ లభించదు. కల్పకల్పము మనకు అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తుందని మీకు తెలుసు. పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి చాలా శ్రమ చేస్తారు. అయితే డ్రామానుసారము అందరూ పుష్పాలుగా అవ్వరు. ఈరోజు చాలా బాగుంటారు, రేపు వికారులుగా అయిపోతారు. తండ్రి చెప్తున్నారు, అదృష్టంలో లేకుంటే ఏం చేయగలరు? చాలామంది నడవడికలు చాలా మురికిగా అసహ్యంగా ఉంటాయి. ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. ఈశ్వరుని మతముపై కూడా నడవలేదంటే వారి స్థితి ఎలా ఉంటుంది? ఉన్నతాతి ఉన్నతమైన వారు తండ్రి ఒక్కరే. అంతకంటే ఉన్నతమైన వారెవ్వరూ లేరు. తర్వాత దేవతల చిత్రములో చూసినట్లయితే ఈ లక్ష్మీనారాయణులే ఉన్నతాతి ఉన్నతమైన వారు. కానీ వారిని అలా తయారు చేసిందెవరో కూడా మనుషులకు తెలీదు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచయిత రచనల జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తున్నారు. మీకు మీ శాంతిధామము సుఖధామాలే జ్ఞాపకము వస్తాయి. సర్వీస్ చేసే వారి పేర్లు జ్ఞాపకముంటాయి. ఎవరు బాబాకు ఆజ్ఞాకారి పిల్లలుగా ఉంటారో మనసు తప్పకుండా వారి వైపుకే వెళ్తుంది. బేహద్దు తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ లౌకిక తండ్రి జన్మ జన్మాంతరాలకు లభిస్తారు. సత్యయుగములో కూడా లభిస్తారు. కానీ అక్కడ ఈ తండ్రి లభించరు. ఇప్పటి చదువు ద్వారానే మీరు ఈ పదవిని పొందుతారు. తండ్రి నుండి నూతన ప్రపంచము పొందేందుకు చదువుతున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకముండాలి. చాలా సహజమైనది. తండ్రి ఆట ఆడుతున్నారనుకోండి, అకస్మాత్తుగా ఎవరైనా వచ్చినట్లయితే బాబా తక్షణము అక్కడే వారికి జ్ఞానం ఇవ్వడం ప్రారంభిస్తారు. బేహద్దు తండ్రి గురించి తెలుసా? తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకే వచ్చారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతవాసులకే నేర్పించాలి. భారతదేశమే స్వర్గంగా ఉండేది. అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యముండేది. ఇప్పుడిది నరకంగా ఉంది. నరకము నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రి ఒక్కరు మాత్రమే చేస్తారు.
ఇలాంటి ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకొని ఎవరైనా వచ్చినప్పుడు వారికి అర్థం చేయిస్తే చాలా సంతోషిస్తారు. కేవలం తండ్రి వచ్చి ఉన్నారని చెప్పండి. గీతలో గాయనం చేయబడిన మహాభారత యుద్ధము ఇదే. గీతా భగవానుడు వచ్చారు, గీతను వినిపించారు. ఎందుకు? మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు. కేవలం తండ్రినైన నన్ను, ఆస్తిని స్మృతి చేయండని తండ్రి చెప్తారు. ఇది దుఃఖధామము. ఇంత మాత్రము స్మృతి ఉన్నా సంతోషంగా ఉంటారు. ఆత్మలమైన మనము బాబా జతలో శాంతిధామానికి వెళ్ళేవారము. మళ్ళీ అక్కడి నుండి పాత్రాభినయము చేసేందుకు మొట్టమొదట సుఖధామములోకి వస్తాము. ఎలా కాలేజీలో చదివేటప్పుడు మేము ఈ చదువు చదివి తర్వాత ఇలా అవుతామని భావిస్తారు. బ్యారిస్టర్ అవుతాము, లేక పోలీసు సూపరింటెండెంట్ అవుతాము, ఇంత ధనాన్ని సంపాదిస్తామని అనుకుంటారు. సంతోషపు పాదరస మట్టము ఎక్కి ఉంటుంది. పిల్లలైన మీకు కూడా ఈ సంతోషము ఉండాలి. మేము బేహద్దు తండ్రి ద్వారా ఈ ఆస్తిని పొందుతాము. తర్వాత స్వర్గములో భవనాలను కట్టుకుంటామని రోజంతా బుద్ధిలో ఉంటే సంతోషం కూడా ఉంటుంది. తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. ఏ పిల్లల వద్ద జ్ఞానధనముందో వారి కర్తవ్యము దానం చేయడం. ఒకవేళ ధనము ఉండి కూడా దానం చేయకుంటే వారిని దురదృష్టవంతులని అంటారు. వారి వద్ద ధనమున్నా లేనట్లే. ధనముంటే దానము తప్పకుండా చేయాలి. మంచి మంచి మహారథి పిల్లలు సదా బాబా హృదయంలో ఉంటారు. వీరు బహుశా పడిపోతారేమో అని కొందరి గురించి ఆలోచన కలుగుతుంది. పరిస్థితులు అలా ఉన్నాయి. దేహ అహంకారము చాలా ఎక్కువగా ఉంది. ఏ సమయంలోనైనా చేయి వదిలి తమ ఇంటికి వెళ్ళిపోతారు. మురళిని చాలా బాగా చెప్పగలరు, కానీ దేహాభిమానము చాలా ఉంది. బాబా కొద్దిగా హెచ్చరించినా తక్షణం విరుచుకుపడతారు. లేకుంటే గాయనముంది, ప్రేమించండి లేక తిరస్కరించండి. ఇక్కడ తండ్రి సరైన మాట చెప్పినా కోపం పెరిగిపోతుంది. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. కొందరు ఆంతరికములో చాలా ధన్యవాదాలు అర్పిస్తారు. కొందరు లోపల కాలిపోతూ ఉంటారు. మాయ వలన దేహాభిమానము చాలా ఎక్కువగా ఉంది. అసలు మురళిని ఏమాత్రమూ వినని పిల్లలున్నారు. కొందరు మురళి లేకుండా ఉండలేని పిల్లలు కూడా ఉన్నారు. మురళి చదవని వారు మాలో చాలా జ్ఞానముంది, ఇక మాకు తెలియనిది ఏమీ లేదని కూడా భావిస్తారు. ఎక్కడ శంకరాచార్యులు మొదలైన వారు ప్రదర్శనీకి వస్తారో, సర్వీసు బాగా జరుగుతుందో ఆ సమాచారాన్ని అందరికీ పంపాలి. దాని వలన ఎలా సర్వీస్ జరిగిందో అందరికీ తెలుస్తుంది. వారు కూడా నేర్చుకుంటారు. ఇలాంటి సర్వీస్ చేసేందుకు ఎవరికి సంకల్పము వస్తుందో వారినే బాబా సేవాధారీ పిల్లలుగా భావిస్తారు. సర్వీసులో ఎప్పుడూ అలసిపోరాదు. అనేక మంది కళ్యాణము చేయాలి కదా. అందరికీ ఈ జ్ఞానము లభించాలి. పిల్లల ఉన్నతి కూడా జరగాలని బాబాకు ఇదే తపన ఉంటుంది. ఈ ఆత్మిక సర్వీసు ముఖ్యమైనదని రోజూ మురళీలో తెలియజేస్తూ అర్థం చేయించండి. వీరు లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు, తరువాత వీరు ఎక్కడికి వెళ్ళారు, ఎలా రాజ్యభాగ్యాన్ని పొందుకున్నారు. వెళ్ళి మందిర ద్వారము వద్ద కూర్చోండి. ఎవరైనా వచ్చినట్లయితే ఈ లక్ష్మీనారాయణులు ఎవరు,
భారతదేశంలో వీరి రాజ్యము ఎప్పుడు ఉండేదని అడగండి. హనుమంతుడు కూడా చెప్పుల వద్ద కూర్చునేవాడని అంటారు కదా, దానికి కూడా రహస్యముంది కదా. జాలి కలుగుతుంది. సర్వీసు చేసే యుక్తులు బాబా చాలా తెలియజేస్తారు, కానీ వాటిని చాలా కొద్దిమంది మాత్రమే కష్టంతో అమలులోకి తెస్తారు. సర్వీసు చాలా ఉంది. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. ఎవరు సర్వీసు చెయ్యరో వారి బుద్ధి స్వచ్ఛంగా ఉండదు, కనుక ధారణ జరగదు. లేకుంటే సర్వీసు చాలా సహజము. మీరు ఈ జ్ఞానరత్నాలను దానము చేస్తున్నారు. ఎవరైనా శ్రీమంతులు వచ్చినట్లయితే మేము మీకు ఈ బహుమానము ఇస్తాము, దీని అర్థము కూడా మీకు తెలియజేస్తామని చెప్పండి. ఈ బ్యాడ్జ్లంటే బాబాకు చాలా గౌరవముంది. వేరెవ్వరికి అంత గౌరవము లేదు. ఇందులో చాలా జ్ఞానము నిండి ఉంది. కానీ ఎవరి భాగ్యములోనైనా లేకుంటే బాబా కూడా ఏం చేయగలరు? బాబాను చదువును వదలడము ఇది అతి పెద్ద ఆత్మహత్య. బాబా వారిగా అయ్యి మరలా వదిలివేయడము ఇలాంటి మహాపాపము వేరేది ఉండదు. అలాంటి దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. పిల్లలు శ్రీమతానుసారము నడవాలి కదా. మేము విశ్వాధికారులుగా అయ్యేవారమని మీ బుద్ధిలో ఉంది. ఇది తక్కువ మాటేమీ కాదు. స్మృతి చేసినట్లయితే ఖుషీ కూడా ఉంటుంది. స్మృతి చేయకుంటే పాపాలు భస్మము కావు. దత్తు వచ్చారు కనుక సంతోష పాదరస మట్టము పెరగాలి. కానీ మాయ చాలా విఘ్నాలను కలుగజేస్తుంది. కచ్చాగా ఉన్న వారిని పడేస్తుంది. ఎవరు తండ్రి శ్రీమతాన్ని తీసుకోరో వారు ఏ పదవిని పొందుతారు? కొద్దిగా తీసుకుంటే అలాంటి తేలిక పదవినే పొందుతారు. చాలా బాగా మతాన్ని తీసుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. ఈ బేహద్ రాజధాని స్థాపనవుతూ ఉంది. ఇందులో ఖర్చు మొదలైన మాట కూడా లేదు. కుమారీలు వస్తారు, నేర్చుకుని అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు. ఇందులో ఫీజు మొదలైన వాటి మాటే లేదు. తండ్రి చెప్తారు, మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను. నేను స్వర్గంలోకి కూడా రాను. శివబాబా దాత కదా, ఆయనకు ఖర్చులు ఏమిస్తారు? వీరు సర్వస్వాన్ని వారికి ఇచ్చేశారు, వారసునిగా చేసుకున్నారు. ప్రతిఫలంగా రాజ్యము లభిస్తోంది కదా. ఇతను మొట్టమొదటి ఉదాహరణ. పూర్తి విశ్వముపై స్వర్గస్థాపన జరుగుతుంది. పైసా కూడా ఖర్చు కాదు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, పితా స్నేహిలుగా అయ్యేందుకు చాలా చాలా సుఖదాయులుగా అవ్వాలి. మీ మాట మంతి చాలా మధురంగా రాయల్గా ఉండాలి. సేవాదారులుగా అవ్వాలి. నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి. 2వ పాయింట్, చదువును తండ్రిని వదిలి ఎప్పుడు జీవహత్య చేసుకుని మహాపాపులుగా అవ్వరాదు. ముఖ్యమైనది ఆత్మిక సేవ. ఈ సర్వీసులో ఎప్పుడూ అలసిపోరాదు. జ్ఞానరత్నాలను దానము చేయాలి. దురదృష్టవంతులుగా అవ్వరాదు. వరదానము: సదా నిజధామము మరియు నిజస్వరూపము యొక్క స్మృతి ద్వారా ఉపరాం న్యారే ప్యారే భవ.
వివరణ: నిరాకారి ప్రపంచము మరియు నిరాకారి రూపము యొక్క స్మృతియే సదా న్యారా ప్యారాగా చేసేస్తుంది. మన నివాసమే నిరాకారి ప్రపంచము. ఇక్కడ సేవ చేసేందుకు అవతరించాము. మనము ఈ మృత్యులోకానికి చెందిన వారము కాదు, కానీ అవతరించిన అవతారాలము. కేవలం ఈ చిన్న విషయం స్మృతిలో ఉంచుకుంటే ఉపరాంగా దేహానికి అతీతంగా అయిపోతాము. ఎవరైతే అవతారమని భావించక గృహస్థులమని భావిస్తారో వారి బండి బురదలో చిక్కుకొని ఉంటుంది. గృహస్థులంటేనే బరువుగా ఉండే స్థితి. అవతారమంటే తేలికగా ఉండేవారు. అవతారమని భావించుట వలన తమ నిజధామము నిజస్వరూపము గుర్తుంటుంది మరియు ఉపరాంగా అయిపోతారు. స్లోగన్: ఎవరైతే ప్రతి పనిని శుద్ధంగా మరియు విధిపూర్వకంగా చేస్తారో వారే బ్రాహ్మణులు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారే నవనిర్మాణాన్ని చేయగలరు. శుభభావన, శుభకామన యొక్క బీజమే నిమిత్త భావము మరియు నిర్మాణ భావము. హద్దులోని మానము కాదు, కానీ నిర్మాణము. ఇప్పుడు మీ జీవితంలో సత్యత మరియు సభ్యతల సంస్కారాన్ని ధారణ చేయండి. ఒకవేళ వద్దనుకున్న ఎప్పుడైనా క్రోధము లేక విసుగు వస్తే హృదయపూర్వకంగా మధురమైన బాబా అని అనండి. అప్పుడు మీకు అదనపు సహాయం లభిస్తుంది. ఓం శాంతి.